నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే? సుధాకర్. సుధాకర్ అన్న. ఏంది ఆటోనేనా? నా ఆటోని ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాల నుండి? నేను 15 ఏళ్ళ. 15 సంవత్సరాలు. ఓకే. ఏంది మరి ఎట్లుంది దందా? ఏమి ఆటోలో నువ్వు గుడ్ల మన పోసిండు, ఆటో దందనే లేదు. అంతేనా? ఆ పిల్లలు ఈ చదువుకుందామంటే మనమే జీతం ఉండవలసి వస్తుంది. ఇప్పుడు అంతే. ఈ చదివిద్దామంటే మనమే జీతం ఉంటే టైం వచ్చింది. అట్లా? ఆటోలో బాస్ ఫ్రీ పెట్టి మొగలను గుద్దలు అన్నట్టు వేసిండు. మొగలకు రేటు వేయించిండు, ఆటోలో కాలు మొచ్చిండు. ఇంకేం కావాలి? ఆటోలకు నెలకు 12 లక్షలు 12,000 ఇస్తున్నాడు. 12 లేదు, 12 రూపాయలు లేవు ఇంతవరకు. 3 సంవత్సరాలు అయితే అంటే దాదాపుగా 36,000 రావాలి. 12,000 లేవు, 12 రూపాయలు లేవు ఇంతవరకు. ఏం పాలన ఇది? ఇప్పుడు ఎక్కడ తోలుతావు నువ్వు? కొల్లూరు నుంచి లింగంపల్లి. లింగంపల్లి టు కోలూరు. ఇప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తది మరి? లింగంపల్లి 2 సెంటర్ ఇది. సో మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు అటు లింగంపల్లి ఇటు పటాన్చెరు, గుడ మైపాల్ కుమారున్నాడు, గాంధీ ఉంది ఇక్కడ మధ్యలో పొడంచారు. ఇది ఏమో పొడంచారు కిందకి వస్తుంది ఇది. సో మరి ఎట్లుంది మరి మైపాల్ రెడ్డి చేసేటోళ్ళే చేస్తాడు, అందరికి చేస్తాడు. ఏమన్నా అందరికి చేయరు. దూరాన్ని మొక్కడానికి కాలు మొక్కడానికి ఇయ్యరు. చెంచా చెప్పేటోళ్ళకి పైసలు ఇచ్చిపోతారు వాళ్ళే కానీ. అంతే, భజన చేయాలి అంతే. మరి రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మరి ఇంతకుముందు కేసీఆర్ ఉండే. కేసీఆర్ మొత్తం అప్పులే చేసిండు, మొత్తం నేను వచ్చినాక చేసిన రేవంత్ రెడ్డి అంటాడు. ఏంది వాస్తవం ఇది? కేసీఆర్ తినొచ్చు, తినేది ఒకటి చేయడు. నువ్వు కూడా చేయవు, నేను కూడా చేయ. 4 రూపాయలు రావాలంటే అటు నడపాలి. 4 రూపాయలు వద్దనుకుంటే ఇంట్లో వండుకోవాలి. నలుగురితో తినాలంటే పరిపాలన వేయించాలి. 4 రూపాయలు తిన్నాడు, 4 రూపాయలు బిల్డింగ్ కట్టిండో తెలియదు. ఇక పనితనం కొల్లూరు మాత్రం 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టిండు. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిండు, మా కొల్లూరు ఒక ఇల్లు రాలేదు. మళ్ళా మరి ఏమంటావు మళ్ళీ దానికి? ఎక్కువ బాగా వచ్చింది. మా కొల్లూరు రాలేదని హైడ్రా మా దిక్కైతే రాలే. కరెక్టే. అది పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టినీకనే వస్తుంది. అది గుద్దబాజీ ఇల్లు గుల్లగొట్టిన చూస్తా గుద్దలు కొడతాడు ఆయన తాడు. అంతే, పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టినీకనే వస్తాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో. ఎట్లా ఉంటది? ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు? ఇక్కడ వాళ్ళు నిలబడతారు ఇంకా తెలియదు అన్న. ఇంతవరకు మా తాతలు ముత్తాతలు ఇందిరమ్మ ప్రేడ్లు అప్పుడు ఇచ్చిన భూములు అవి 30 లక్షలు ఇచ్చిర్రు. ఇప్పుడు 30 కోట్లు పోతుంది. ఇంతవరకు ఒక ఇల్లు ఇస్తానంటే ఇల్లు లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు. అదే 35 లక్షలు చేతిలో పెట్టిండు, పడకపోయేలా కొట్టిండు. కథం. ఇప్పుడు ఎట్లా అంటాం మళ్ళీ ఇది? మరి పథకాల సంగతి ఏంది మరి? అందుతున్నాయని పథకాలు అని పథకాలు ఎక్కడ పోయినా అని పథకాలు ఎక్కడ పోయినా ఇంతవరకు ఊరికే దొరకలేదు. శంకరపాలెం వేస్తే మరి ఏం చేస్తారు? మీ ఆటోలలో చాలా మంది జనాలు ఎక్కుతా ఉంటారు. తినే బుక్కే అన్నము ఇలా గుంజుకొని తిన్నాడే. ఇప్పుడు ఆటోలకు బస్సు ఫ్రీ పెట్టి మొగలో గుద్దలు తాన్నాడు. 1000 రూపాయలు వచ్చాడు, 500 గిట్ట వస్తలేదు. సగం దానికిట ఉరుతూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. అది అప్పుడు 90 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు అయింది. ఇంత డిఫరెన్సా? ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే ఎట్లుంటది పాలన పరంగా? తిన్నడేమో కేసీఆర్ కానీ పని చేసిండు. ఈ దొప్పుకొని పని చేయలేడు. ఇప్పుడు వాళ్ళు చేయలేడు. తిన్నాడు కానీ మళ్ళీ గవర్నమెంట్ రావాలనుకుంటే ఎవరుంటే బాగుంటది? కేసీఆర్ రావాలి. మరి తిన్నాడు, పని చేసి మా తన చూడిపో లక్షలు డబుల్ బెడ్ కట్టిండు. ఆడు తిన్నాడు, తినలేడని కాదు. మోతే వారు అందరూ అదే. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళ కడుపు నిండిన తర్వాతనే పక్కన కడుపు నింపుతారు. ఇంకోటి, ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా జనసేన పార్టీ అంటారు, అటు మళ్ళీ కవిత అంటున్నారు. రాదు ఇక్కడ రాదు. ఇక్కడ అంత రాదు. అక్కడ అంతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ అంతా కొద్దిగానే ఉంటాను అంతే. ఇప్పుడు మీ ఆటోలో పోతుంటారు కదా మీరు, ఇప్పుడు అన్ని ఏరియాలో తిరుగుతారు కదా, అభివృద్ధి ఏమైనా మార్పు కనిపిస్తా? ఇదే మార్పు. ఈ మార్పు అదే. ఈ మార్పు మార్పు అదే. చెత్త మార్పు. బస్ ఒక్కటి. ఇక ఒకరికి 110 మందికి 20 మందికి కరెంటు ఫ్రీ వస్తుందన్న. ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ ఉండే ఉంటారు, 2500 అన్నారు. మళ్ళీ ముసలోళ్ళు పెన్షన్ బాబు 25 రూపాయలు లేవు, స్కూటీ లేవు. మహిళా పిల్లలకు, చదువుకున్న పిల్లలకు స్కూటీ లేవు. మహిళలకు 2500 అన్న, 2500 లేవు. ఇంకేమి కాదు. ఇంకా సంతోషంగా లేరంటావా? ఏం సంతోషం లేదా ఇది? ఇగో నువ్వు పుట్టకొని వచ్చినావు, నువ్వు తిను చెయ్యి, పక్కన కూడా చూడవు సార్, చూడాలి. మా మాట గెలిపించినాం కాబట్టి మాట చూడాలి. మాది మార్పు అనేది వచ్చిందట. ఇక ఒకటే మార్పు. ఇక మనం బొందల కడ పోయేది అంతే మార్పు. సరే, మంచిదనా?